రోజుకి ఆ శ్లోకాన్ని ఒక 10 సార్లు కానీ, ఒక 32 సార్లు కానీ, ఒక 108 సార్లు కానీ, ఇవాళ ఒక శ్లోకం, మొదటి శ్లోకం, రేపు రెండో శ్లోకం, ఎల్లుండి మూడో శ్లోకం, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక 32 సార్లు అథవా 108 సార్లు ఉన్న సమయాన్ని బట్టి దాన్నే పఠిస్తే తద్వారా విశేషంగా మనకి ఆ భగవద్ అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇలా 100 రోజుల పాటు రోజుకు ఒక శ్లోకం చొప్పున అన్ని శ్లోకాలు అయిపోయినాయంటే మళ్ళీ మొదటి శ్లోకం నుంచి చదవడం. ఈ రకంగా ఎన్నో ఉపాసనలని శాస్త్రముల్లో చెప్పారు. కాబట్టి ఇప్పుడు సంధ్యావందనాది అనుష్ఠానాలు ఉండేవాళ్ళు అథవా ఏదైనా ఒక మంత్రాన్ని సంప్రదాయానుసారంగా గురుముఖత ఉపదేశం తీసుకొని ఆ మంత్రం యొక్క పద్ధతి దాని అనుష్ఠానం ప్రకారం దాన్ని జపం చేసేటటువంటి వాళ్ళు అథవా ఈ సహస్రనామాదుల్ని పఠించేవాళ్ళు అథవా ఈ స్తోత్రాన్ని పఠించడం, ఈ మూలకంగా ఏదైనా ఈ మార్గాలన్నింటిలో కూడా వాళ్ళకి యోగ్యం అంటే వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి సమయానికి తగినట్టుగా ఏదే ఉపాసనని చేసినా కూడా తద్వారా ఆ భగవద్ అనుగ్రహం అనేది తప్పకుండా మనకి లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంత సమయం మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం కంటే ఎంత శ్రద్ధగా మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం చాలా ముఖ్యం.